అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరికీ తెలిసిందే రిజర్వేషన్లు హటావో అనే ఒక చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా రిజర్వేషన్లు బచావో, ఎందుకంటే ఇది రాజ్యాంగంపై ఒక కొత్త రాజకీయ సమరమా అనే ఒక ఉద్దేశాన్ని వస్తుంది. ఈరోజు దేశంలో జరుగుతున్న చర్చను చూసుకుంటే కేవలము రిజర్వేషన్ల గురించి కాదు ఈ చర్చ. భారత రాజ్యాంగం స్వీకరించిన సామాజిక న్యాయ సిద్ధాంతం గురించి ఈ చర్చ జరుగుతుంది. ఇప్పుడు రిజర్వేషన్ హటావో అనే నినాదం సోషల్ మీడియాలో మనందరికీ వినిపిస్తూ ఉంది. కానీ ఒక ప్రశ్న నేను అడుగుతున్నా, రిజర్వేషన్ను ప్రశ్నించడం అంటే ఏమిటి? రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయ వ్యవస్థను ప్రశ్నించడం కాదా అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచే అసలు రాజకీయ ప్రశ్న ఒకటి మొదలవుతుంది. అసలు రిజర్వేషన్ అంశము ఈ దేశంలో ఎప్పుడు కేవలం సామాజిక చర్చగా మాత్రమే నిలవలేదు. ప్రతి ఎన్నికల్లో, ప్రతి ప్రధాన రాజకీయ పరిణామంలో కూడా ఇది దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అంశమే రిజర్వేషన్లు. అందుకే నేడు సోషల్ మీడియాలో జరుగుతున్న రిజర్వేషన్లు హటావో ప్రచారం వెనుక రాజకీయ కోణం ఉన్నది అనే ప్రశ్న సహజంగానే అందరి నోట్ల వెళ్తుంది. ఈరోజు కొన్ని బీసీలు కావచ్చు, ఓబీసీ సంఘాలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీ సంఘాలు ఈ ప్రచారము అనేది రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయ వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నము, కుట్రలు జరుగుతున్నాయని ఈరోజు ఆరోపిస్తున్నాయి. మరి మరోవైపు ఈ ప్రచారానికి మద్దతు ఇచ్చేవారు కూడా కేవలము ప్రతిభ ఆధారిత వ్యవస్థను అని వారు అంటున్నారు, ప్రతిభ మెరిట్స్ అంటున్నారు. ఈ రెండు వాదనలు మనం ఒక్కసారి విశ్లేషణ చేస్తే నిజమేంది అనేది ఒకసారి మనం సమాధానం వెతికితే మనం భావోద్వేగాలతో కాదు, ప్రజాస్వామ్య చర్చ ద్వారానే రావాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోండి, భారత రాజకీయంలో రిజర్వేషన్ను బలహీనపరిచేలా కనిపించే ఏ రాజకీయ వైఖరి అయినా సరే కోట్లాది మంది బీసీలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రజలు చాలా సున్నితంగా పరిశీలిస్తారు, చూస్తున్నారని ఆలోచించండి. ఎందుకంటే వారి దృష్టిలో రిజర్వేషన్ అనేది ఓ ఉద్యోగమో లేదంటే ఓ సీటో కాదు, ఓ ప్రభుత్వము అమలు చేసే పథకం కాదు. ఇది రాజ్యాంగం ఇచ్చిన ప్రాతినిధ్య హక్కు. ప్రాతినిధ్యం లేకపోతే సామాజిక న్యాయం అసంపూర్ణంగా ఉంటుంది. సామాజిక న్యాయం లేకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. అందుకే ఈ చర్చలో ఎవరు గెలిచారు అనేది కాదు, ఎవరు ఓడిపోయారు అనేది కాదు, ఇది రాజకీయ చర్చ కాదు. రాజ్యాంగం గెలవాలి, సామాజిక న్యాయం గెలవాలి అనే చర్చనే మనం రావాలి. అందుకే ప్రతి ఒక్కరి నినాదం ఒకటే కావాలి, రిజర్వేషన్ బచావో, రిజర్వేషన్ బచావో. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, సామాజిక న్యాయాన్ని గెలిపిద్దాం. జై పూలే, జై భీమ్.